అర్థం చేసుకుందాము. ముఖ్యంగా ఇక్కడ శంకరుల యొక్క ప్రస్తావన ఎలా ఉంటుందంటే వారు పెద్ద అవ్వడము మెల్లిగా, అలాగే వారు బ్రహ్మచర్యం ఎలా ఉన్నది, కనకధార చేసిన ఆ యొక్క ఘట్టం ఒకటి మనకి తెలుస్తుంది. ఆ తర్వాత శంకరులు యొక్క రూపలావణ్యం కూడా ఇక్కడ చక్కగా వర్ణించబడుతుంది అన్నమాట. అంటే ఇది రూపలావణ్యం అనడం కన్నా ధ్యానము అని చెప్పొచ్చు అనమాట. శంకరుల యొక్క ధ్యానము ఎలాగ చక్కగా చేయొచ్చు అన్నది మనకి అద్భుతంగా తెలుస్తుంది. ఎందుకంటే గురు ధ్యానం అది. నిన్న గొప్ప ఆశ్చర్యం ఏమిటంటే మనం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, నల్లకుంట శంకర మఠంలో శంకరాచార్యులు వారి ఆలయం ఉంటుంది. అది ఎప్పుడైనా ఒకసారి ఫోటో కూడా దొరికితే చూడండి, అది సరిగ్గా ఉంటుందన్నమాట. మిగతా వాటిల్లో కన్నా నిజంగా చిన్ని బాబులాగానే అనిపిస్తూ ఉంటాడనమాట అక్కడ. అంటే ఇప్పుడు మనం చెప్పబోయే ఘట్టాలకు ఎలా ఉంటుందో అలాగా, అంటే 32 ఏళ్ళ శంకరాచార్యుల వారిలా కాకుండా ఇక్కడ సుమారుగా 16, ఇంకా చెప్పండి 12, 10 ఏళ్ళు బాబులాగా ఉన్న శంకరాచార్యుల వారు, ఆ బాలశంకరుడు ఎలా ఉన్నారో అలా ఉంటుంది నల్లకుంటలో. ముఖ్యంగా మీరు చూస్తే ఈసారి ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, నాకేమైనా ఫోటో దొరికితే నేను పంపించే ప్రయత్నం చేస్తాను. సో ఇంచుమించు అలాంటి వర్ణనే కొనసాగుతూ ఉంటుందన్నమాట. అది అందుకని చెప్పొచ్చాను ఇదంతా. శ్రీ శంకర విజయము చతుర్థ సర్గ. అథ శివో మనుజో నిజమాయయా ద్విజగృహే ద్విజమోదముపావహన్ ప్రథమహాయన ఏవ సమగ్రహీత్ సకలవర్ణమసౌ నిజభాషికాం అని ఆ శంకరాచార్యుల వారు సాక్షాత్తు కైలాసవాసి అయిన ఆ పరమశివుడి యొక్క అవతారమే అన్నమాట. కాబట్టి ఆ శివం అంటేనే మంగళము, ఆనందము, సంతోషములు. కాబట్టి అంత గొప్ప కైలాసవాసి అయిన ఆ మంగళమూర్తి ఆ పరమశివుడు ఈ ఆర్యాంబా శివగురువుల యొక్క ఇంట్లో పుట్టి పెరుగుతూ ఉన్నాడనమాట. ఆనంద స్వభావం అంటే స్వభావముగా ఆనందము కలిగిన వాడు కాబట్టి, ప్రమోదుడు కాబట్టి ఆ పరమాత్మ వారికి కూడా, ఆ తల్లిదండ్రులకి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ తను పెద్దగా అవుతున్న విషయం చెప్తూ ప్రథమహాయన్ ఏవ సమగ్రహీత్ సకల వర్ణమసౌ నిజ భాషికాం అన్నారు. అంటే 1 సంవత్సరం నిండి ఉన్నదన్నమాట శంకరాచార్యుల వారికి. ఆ సంవత్సరం నిండిన శంకరాచార్యుల వారు తన మాతృభాష అయిన కేరళ మలయాళ భాష అది చాలా స్పష్టంగా వారికి 1వ సంవత్సరం నిండుతుంది అనగానే వారికి వచ్చేసిందనమాట. మాటలు పూర్తిగా వచ్చేసే సంవత్సరం తిరగగానే అని. దిశమ ఏవ శిశుర్లిఖితాక్షరం గదితుమక్షరమతాక్షరవిత్సుధీ అథ స కావ్యపురాణముపాశృణోత్ స్వయమవైతి కిమపి శ్రవణం వినా. 2వ ఏట వస్తోంది అనగానే భాషలు అవన్నీ కూడా రాయడం బాగా వచ్చింది వారికి. అంటే మొట్టమొదట వారు మాట్లాడడం నేర్పుతారు, తర్వాత రాయడం మనకి అంటే మనకంటే స్కూల్లో వెళ్ళి అలాగ చేస్తారు. అలా అవసరమే లేకుండా జగద్గురు శంకరాచార్యుల వారికి ఆ చిన్న వయసులోనే 2వ సంవత్సరం వస్తోందన్నప్పుడే అనేక భాషలు, ఒకటి అంటే వీరి మలయాళ భాషనే కాకుండా మిగతా సంబంధిత భాషలు అవన్నీ కూడా వ్రాయటం కూడా వచ్చేసిందనమాట. ఇంకా చదవడము అవన్నీ కూడా చక్కగా స్పష్టంగానే వారికి వచ్చేసాయి. చూడగానే ఏకసంతాగ్రహి కాబట్టి శంకరాచార్యుల వారు చక్కగా వారు ఏదైనా చూడడము, ఎవరైనా 2-3 మాట్లాడుకోవడం వినగానే ఆ భాష రావడము, అది ఏం మాట్లాడుతున్నారో అని కూడా చక్కగా వారికి అర్థమైపోతూ ఉండేదన్నమాట. అందున వీరికి కావ్యము అథస కావ్యపురాణం ఉపాశృణోత్ అని చెప్పి ఎవరన్నా కావ్య పాఠములు, పురాణ పాఠములు జరుగుతుండగా అంటే ప్రవచనాదులు జరుగుతుంటే అది వినడంతోనే స్పష్టంగా వీరికి మొత్తం సంపూర్ణంగా అవగతమైపోతూ ఉండేదన్నమాట. అంత యొక్క బుద్ధి కుశలత ఉన్నవారు జగద్గురు శంకరాచార్యుల వారు. అజనిధుక్క కరో నగురో రసౌ శ్రవణతః సకృదేవ పరిగ్రహీ సహనిపాఠ జనస్య గురు స్వయం సచపపాఠ తతో గురునా వినా అని చెప్పి గురువుగారు కూడా అంటే వారు దగ్గర ఉన్న ఇది గురువులు ఎవరైనా ఉంటే వారు ఒక్కసారి ఏదైనా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు అంటే ఇంకా దానిలో రహస్యాలు కూడా శంకరాచార్యుల వారికి అవగతమవుతూ ఉండేది. అంటే పైపైనకి వారు పాఠం చెప్తున్నా కూడా సమగ్రముగా ఆ యొక్క విషయం అన్నది వారికి చక్కగా అవగతమవుతూ ఉన్నదన్నమాట. అందుకని గురువుగారు ఏదైనా చెప్పాలి అనుకుంటే 10 సార్లు చెప్పే అసలు అవసరమే లేకుండా పోయిందన్నమాట శంకరాచార్యుల వారికి. ముఖ్యంగా వారు ఒకసారి ఇలా చెప్పడం, వారు వెంటనే అది పట్టుకోవడం, దాని తర్వాత దానిలో సూక్ష్మములు అవన్నీ కూడా వారు చక్కగా అవగతం చేసుకుంటూ ఉన్నారనమాట. అలాగా వారి పాఠము అంటే ఆ చిన్న వయసులోనే, ఎందుకంటే వారికి భాష వచ్చేసింది, రాయడం వచ్చింది కాబట్టి గురుకులం అని అనలేం కానీ అప్పుడే, కానీ వారికి కూడా ఒక గురువు దగ్గర పంపిస్తూ ఉండేవారు అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రీ ప్రైమరీ స్కూల్స్లా పంపిస్తూ ఉంటారు కదా చిన్నపిల్లల్ని, ఎల్కేజీ కన్నా ముందర. అట్లాగా శంకరాచార్యుల వారు కూడా అక్కడ దగ్గరలో ఉన్న గురుకులంలో కూడా పంపుతూ ఉండేవారు అనమాట. ఈ చదువులకి వారు చక్కగా స్పష్టంగా అన్నీ నేర్చుకుంటూ
ఉండేవారు అనమాట. వీరిని చూసి అందరూ కూడా గురువులతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఇంత చిన్న బాబు అన్నీ చెప్పేయగలుగుతున్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు, గొప్ప మేధాశక్తి కూడా ఉన్నది అని చెప్పి. రజసా తమసాప్యనాశ్రితో రజసా ఖేల నకాల ఏవహి సకలాధర సప్తమాత్మజ సకలాశ్చాపి లిపిరవిందత. శంకరాచార్యుల వారికి ఎప్పుడు కూడా అసలు తమోగుణము రజోగుణము అన్నది అసలు సహజముగానే లేదు. అంటే చిన్నపిల్లలు బాగా ఏడవడం కానీ లేకపోతే ఎక్కువ తినాలి, ఆకలి కావాలి అని కనీసంలో అలాంటి రజోగుణ తమోగుణాలతో ఉంటారు. ఏదో ఆడుకోవాలి, వెళ్ళి ఏదైనా బొమ్మలు కొనుక్కోవాలి, బొమ్మలతో ఆడుకోవాలి, కానీ వారికి అంత చిన్న వయసులో కూడా అసలు ఇలాంటివి ఏవీ తెలియదు అనమాట. ఈ రజోగుణ తమోగుణముల యొక్క స్పర్శ అన్నది కూడా లేదు. ఎప్పుడు చక్కటి శుద్ధ సత్వగుణంతోనే వారు విరాజిల్లుతూ ఉండేవారు అన్నమాట. ఎందుకు అంటే సకలాధర సప్తమాత్మజ సకలాశ్చాపి లిపీర విందతి అన్నారనమాట. అంటే ఎప్పుడు కూడా వారు సాక్షాత్తు కైలాసవాసి అయిన శంకరుడే. అందున వీరి తండ్రి గారు ఎవరు అంటే శివగురువు. ఆయనే చాలా గొప్ప విద్యలకు ఆలవాలం. అలాంటి యొక్క శివగురువు యొక్క కుమారుడు కూడా, అలాగే సాక్షాత్తు శివుడే కూడా. కాబట్టి ఇంకా వారి కొత్తగా ఇలా మంచిగా ఉండు, ఈ సత్వగుణాన్ని నువ్వు నేర్చుకో, ఫలానా విద్యలు నీకు అబ్బుతే మంచిది, ఇలా అసలు ఎవ్వరికీ చెప్పే అవసరం లేకుండా అతి తేలికగా అన్నీ వారు నేర్చుకుంటూ చక్కటి స్వభావంతో ఆ బాలశంకరుడు కూడా విరాజిల్లుతూ ఉన్నాడనమాట అంత చిన్న వయసు నుండే. సుధీయోస్య విదిద్యుతేధికం విధివశ్చౌల విధాన సంస్కృతం లలితం కరణం ఘృతాహుతిజ్వలితం తేజ వివాశుషూక్షణే అని శివగురువు కొంచెం ఇంకా అదే మన శంకరాచార్యుల వారు పెద్ద అవుతున్నారన్నాక ఇంకా శివగురువు చేయవలసిన సంస్కారాలన్నీ చెయ్యాలి అని చెప్పి చౌళ కర్మ అంటే వారికి శిఖ అవన్నీ పెట్టడం, చెవులు కుట్టించడము, ఇలాంటివన్నీ పనులు కూడా శివగురువు చక్కగా చేస్తూ ఉన్నాడనమాట. అంటే పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ ఆనందాన్ని వారు కూడా అనుభవిస్తూ ఉన్నారనమాట. అయితే పిల్లలు పుట్టారు అని అనుకోవడం కాదనమాట. ఎవరన్నా కూడా పిల్లలు పుడితే సంస్కారములు చేస్తూ ఉండాలి. సంస్కారం చేయకుండా అప్పుడే పాపం ఉపనయనం చేస్తే ఎట్లా అండి, కష్టం పిల్లలకి. సంధ్యావందనం చేయలేడు, ఇప్పటికీ వాళ్ళ అమ్మే అన్నం పెడుతుంది, ఇలాంటి ధోరణితో ఉంటే అది వ్యర్థం అన్నమాట. ఎందుకంటే చెట్టు కింద ఏమంటారు, చెట్టు కింద పుట్టలు పుట్టినేలా గిట్టనేలా అని చెప్పి అలాగ అవ్వకూడదు. పిల్లలు పుట్టి ఏదో చెట్టు కింద ఏవో పుట్టలు పుడుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, దానివల్ల ప్రయోజనం ఏమిటి? అలా ఉండకూడదు. ఎప్పుడు ఒక బాధ్యతగా మనము ఆ పిల్లల్ని పెంచుతున్నామా అన్నది ఇప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే ఉంటారనమాట, ఉపనయనం చేయించట్లేదు ఏమిటండి, 10 ఏళ్ళు దాటిపోతున్నాయి కదా అని అన్నప్పుడు ఏమీ లేదు, ఇంట్లో కష్టం కూడా ఏం చేస్తామండి, ఇప్పుడు ఇంకా వాడికి సరిగ్గా అన్నం తినడం కలుపుకోవడం రాదు, మరి స్కూల్కి పంపుతున్నాం కదా అంటే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకునేది ఏమిటంటే 10 ఏళ్ళు వచ్చిన వాడంటే ఇప్పుడు 5వ క్లాసో 6వ క్లాసో ఉంటారనమాట మనుషులు. అయితే స్కూల్కి ఎలా పంపుతున్నాం మనం? మరి ఏబిసిడీలు వచ్చేసాయి కాబట్టి పంపుతున్నామా? వెళ్ళాక నేర్చుకుంటాడు ఏబిసిడీలతో సహా, వెళ్ళాకే నేర్చుకుంటారు. అట్లాగే అసలంటూ కార్యము చక్కటి సంస్కారం చేస్తే మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ కాలము దాటిపోయిన దోషము రాకుండా ఉండాలి. వీరు చేస్తూ ఉండగా సంధ్యావందనాది కార్యక్రమాలు చక్కగా వీళ్ళకి దాని అందు కూడా అవగతం పెరుగుతూ ఉంటుందన్నమాట. అది వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళని పక్కన కూర్చోబెట్టాల్సి వస్తుంది, గబుక్కుని ఇంట్లో అడ్డు ఏమైనా వస్తే ఏవో ఆలోచనలు. పాపం పిల్లలకి ఏం తెలుసు, తల్లిదండ్రులనే నమ్ముకొని కూర్చుంటారు వాళ్ళు. సో ఇలా ఉంది కాలం కూడా. కొందరు అలా ఉన్నారు, ఇంకొందరు ఉన్నారు చక్కగా వారు చేసేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు చేసేస్తున్నారు 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి, చాలా మంచి విషయం. వారు ఆన్లైన్లలో ఎవరో దగ్గర నేర్చుకోవడం, లేదా అక్కడక్కడ ఉన్న పురోహితులతో అంటే వారిని అడిగి చక్కగా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు అన్నీ నేర్చుకోవడం వారు చేస్తున్నారు. అలాంటి 2 వైపులా ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు చేయని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు శ్రద్ధగా ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నా కూడా అసలు ఈ బ్రాహ్మణత్వం అన్నది తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని చోట్ల అన్ని రకాలు ఉన్నారు. అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి అంటే ఏ సమయానికి ఆ సంస్కారము చేయడం అన్నది మన బాధ్యత తీరుతుంది. మొట్టమొదట వారు చేసుకుంటాడా లేదా ఆ జీవుడు తలరాత కూడా ఒకటి ఉంటుంది. అందుకని మనం మటుకు ఆ సమయానికి సంస్కారములు చేయవలసినదే. అయితే అందుకే ఇక్కడ శివగురువు ఆర్యాంబ కూడా చక్కగా చౌళ కర్మలు ఇవన్నీ కూడా చేస్తూ ఆ ఆహుతులు అవన్నీ ఇచ్చి అగ్నిదేవుడికి సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఈ చౌళ కర్మ అంటే చక్కటి సంస్కారము చేయగా అసలు శంకరాచార్యుల వారి యొక్క తేజస్సు ఇంకా గొప్పగా కనపడుతూ ఉన్నది. అంటే ఎప్పుడు కూడా వారు చాలా సౌమ్యంగా లేతగా ఉండేవారు. అందులో మాట్లాడేది ఎప్పుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంత వయసు పిల్లవాడి గురించి. కానీ సంస్కారములు చేస్తుంటే ఇక్కడ చెప్తున్నారు జ్వలితం తేజ ఇవా శుశుక్షణే అన్నారన్నమాట.
అంటే చక్కగా అగ్ని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అలాగ ఇంకా ప్రకాశవంతముగా తయారైంది ఆ బాలశంకరుడి యొక్క ముఖము అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే ఒక్కొక్క సంస్కారము చేస్తూ ఉండగా శరీరానికి ఆ లోపల ఉన్న మనస్సు వాటికి కూడా సామాన్యులకు అందరికీ కూడా చక్కగా తేజస్సు అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అది ఆ లక్షణములు ముఖంలో కూడా తెలుస్తూ ఉంటుంది. అందుకు సంస్కారం చేసి తీరవలసిందే అని చెప్తున్నారు అన్నమాట. ఉపపాదన నిర్వ్యపేక్షధీః సపపాఠా హృతిపూర్వకాగమాన్ అధికావ్యమరంస్తకర్కశే అప్యధికాంస్తర్కన ఏత్యవర్తత అని ఆ బాలశంకరుడు కూడా అన్ని వేదములు పురాణములు పురాణ ఇతిహాసంలో ఎలా ఉన్నాయి ముందు అసలు ఆ వేదములు అధ్యయనం అవి కూడా చక్కగా నేర్చుకోగలడు అని అందరికీ విశ్వాసం వచ్చిందనమాట. ఎందుకంటే ఆ కర్మలు చౌల కర్మలు అవన్నీ చేశాక అందులో ముందు నుంచే భాష యందు వీరికి చక్కగా పట్టు అన్నది వచ్చేసింది. అన్ని రాయడం మొదలుపెట్టారు. ఏకసంతాగ్రహి గురువుగారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. అందుకని ఇంకా వీరన్నీ నేర్చుకోగలరు అని చెప్పి తల్లిదండ్రులు కూడా నిర్ధారణకు వచ్చారనమాట. అయితే అందుకని ముందర వీళ్ళు ఏం చేశారంటే అధి కావ్యమరంస్త కర్కశేప్యధికాంస్తర్కన ఏత్యవర్తత అని చెప్పి ఈ తర్కశాస్త్రములు వ్యాకరణములు ఇవన్నీ కూడా వారికి చక్కగా నేర్పించాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఈ చౌలమైన వెంటనే వారికి నేర్పిస్తున్నారా అని మనం అనుకోకూడదు అనమాట. అంటే ఇక్కడ విద్యారణ్యుల వారి యొక్క శైలి ఎలా ఉంది అంటే ఆయన తర్వాత కాలం వారు కదా ఎంత కాదనుకున్నా అందుకని ముందు జరగబోయేవన్నీ కూడా వారు చెప్తూ ఉన్నారనమాట. అంటే వారి యొక్క ప్రజ్ఞ చాలా గొప్పది. వారు ఎవరి సహాయం లేకుండా కూడా వేదములు అవన్నీ కూడా అవగతం అంటే నేర్చుకున్నారు చదివేస్తున్నారు అనుకోకూడదు. అందుకని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎవరి సహాయం లేకపోయినా కూడా వినగానే దాని యొక్క అంతరార్థములు సూక్ష్మములు అవన్నీ కూడా అర్థమైపోతూ ఉన్నాయి. అతి కఠినమైన తర్కశాస్త్రములు అంటే వాటిలో ఆ తర్కము అన్న గుణము అన్నది ఒకటి వచ్చిందనమాట. చక్కగా అంటే శృతిమతస్తర్కోను సంధీయతాం అన్నట్టు అసలు దేన్ని ఎలా వాడాలి ఎక్కడ వాడాలి అని చక్కగా వారికి అర్థమవుతుంది. ఉన్న వ్యాకరణము అవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి ఆ బాలశంకరుడికి. హఠతస్త్రిదశేజ్యత చాతురీం పురతస్తస్య న వక్తుమీశ్వరాః ప్రభవోపి కథాసు నైజ వాగ్విభవోత్సారితవాదినో బుధాః అని చెప్పి ఇక్కడ సాక్షాత్తు బృహస్పతికి కూడా అందనంత బుద్ధిశక్తి శంకరాచార్యుల వారికి ఆ వయసులోనే వచ్చింది. పెద్ద పెద్ద పండితులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎంతటి శాస్త్ర పండితుడైనా కూడా ఏదైనా కొత్త ప్రశ్న అడుగుదాము ఏదైనా ఇబ్బంది కలిగిద్దాము ఈ పిల్లవాడిని అని వచ్చినా కూడా వారే ఓడిపోయేటట్టు సమాధానం చెప్పేవారు శంకరాచార్యుల వారు. బాలశంకరుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. అముక క్రమికోక్తి ధోరణి మురగాధీశ కథావధీరిణీం ముముహూర్నిశమయ్యవాదినః ప్రతివాక్యోపహృతౌ ప్రమాదినః. బాలశంకరుడు యొక్క వాక్ పటిమ ఎలా ఉంది అంటే సాక్షాత్ ఆదిశేషుడు తను 1000 ముఖములతో కూడా మాట్లాడినా కూడా శంకరులను ఓడించలేడు. అంటే 1000 మంది ఒకేసారి ప్రశ్నలు అడుగుతున్నా కూడా తను అవలీలగా ఒక ముఖముతోనే అన్నీ విని వెంటనే అర్థం చేసుకొని సమాధానం చెప్పగలడు. ఇవన్నీ రానున్న కాలంలో ఎన్ని అవైదిక మతాలని ఖండన చేయగలుగుతున్నారు, వారి యొక్క సూక్ష్మ బుద్ధి ఎలా ఉన్నది అని చెప్పడానికి అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని ప్రతివాదులు ఎంతమంది వచ్చినా వారందరూ కూడా మూగబోవడమే తప్ప శంకరుల యందు వారు నుంచోలేరు అని జరగబోయే వృత్తాంతాన్ని కవి కథ క్రాంతదర్శి అంటారు. అంటే జరగబోయే విషయాన్ని ముందరే చెప్తున్నారన్నమాట. అంత గొప్పవాడు శంకరాచార్యుల వారు. ఎవరైనా కూడా వారికి వాక్ స్తంభన జరగవలసినదే అని ప్రతివాదులు అందరూ కూడా భయపడిపోయేవారు. ఇంకొకటి భయపడడమే కాదు వారు అర్థం చేసుకునేవారు, చక్కగా నేర్చుకునేవారు శంకరుల యొక్క సిద్ధాంతాన్ని అని. అలాగే అవి కఠినముగా ఉన్నాయా వాదన అంటున్నారు అంటే అలా కాదు. పతంజలి మాటలలో ఎంత తీపి ఉంటుందో, ఎందుకంటే వ్యాకరణ శాస్త్రం అవి కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకని ఆ యొక్క వ్యాకరణము చక్కగా మాట్లాడితే అంటే మనం మాట్లాడినట్టు ఉండదు. యథార్థానికి చక్కగా బాగా పండితులు భాష మీద పట్టు ఉన్నవాడు వ్యాకరణం సంపూర్ణంగా నేర్చుకున్నాడు మాట్లాడితే ఎంతో అందముగా ఉంటుందన్నమాట. అయితే ఆ అందాన్ని ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకునేవాడు అవతల ఉండాలి. లేకపోతే వాడికి దోష దృష్టే ఇది ఎలా ఉంది అలా ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. అందుకని అదొక ప్రమాదం కూడా ఉంది మనకి. అందుకని ఈయన మాటలు చాలా తీయగా కూడా ఉన్నాయి. అంటే వాదిస్తుంటే కూడా చక్కగా వారు అలాగే అండి మీరు చెప్పిందే సరే అని చెప్పి వారు వదిలేస్తున్నారు కూడా. అంత చక్కటి రూపలావణ్యము ఉంది, వాదనలో పటుత్వము ఉన్నది, మాటలలో మధురత్వము కూడా ఉన్నది బాలశంకరుడికి అని.
కుమతాని చతే నకాని నోన్మథితాని ప్రథితేన ధీమత స్వమతాన్యపితేన ఖండితాన్యతియత్నైరపి సాధితాని కై అని. అసలు అప్పటి వరకు కూడా ఏ మనుషుల్లో కూడా చూడలేనంత గొప్ప ప్రతిభ ఈ బాలశంకరుడు ఉందన్నమాట. ఆయన ఎప్పుడూ కూడా అవైదిక మతములు ఏవైనా ఉన్నాయా, అశాస్త్రీయమైన మాటలు ఎక్కడైనా నడుస్తున్నాయా, మూఢ విశ్వాసాలు ఎక్కడైనా ఉన్నాయా, అవన్నీ ఖండించాలి అని పెట్టుకునేవారు ఆ చిన్న వయసు నుంచే. అన్నీ సరి చేస్తూ ఉండేవారు చక్కగా. ఎవరైనా ఉంటే వారు వింటూ ఉండేవాళ్ళు అన్నమాట. అన్నీ వేదానికి విరుద్ధంగా ఏది వచ్చినా కూడా అవన్నీ కూడా వారు ఖండన చేసి వేదంలో అసలు ఏమి చెప్పబడింది అని వారందరికీ కూడా వేద హృదయాన్ని చక్కగా అందజేస్తూ ఉండేవారు. ఇదే వారు దీక్షగా చిన్నప్పటి నుంచే పెట్టుకునేవారు అన్నమాట. అమునాత నయేన భూషితం యమునాతాత సమానవర్చస తులయారహితం నిజం కులం కలయామాస సపుత్రినాం వరహ అని చెప్పి అదే బాలశంకరుడు ఎప్పుడు కూడా చక్కగా దినదిన అభివృద్ధి చెందుతూ తన యొక్క అభ్యాసము వల్ల, అందున సంస్కారముల వల్ల, సదాచారముల వల్ల, సద్గుణముల వల్ల కూడా ప్రతిరోజు కూడా చక్కగా తన తేజస్సు అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంటే ఉపాసన అలా ఉన్నది ఆయనది. అగ్ని ఉపాసన, వేదం అంటే అగ్ని ఉపాసన చేయాలన్నమాట ఎప్పుడు కూడా, బ్రహ్మయజ్ఞాదులు అలాంటివి. అందుకని అలాగా తన తేజస్సు కూడా నిరంతరము అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంతటి గొప్ప శంకరుణ్ణి చూస్తూ ఇంకా శివగురువు అలాగే ఆర్యాంబ ఇంకా వారి పుత్రోత్సాహము అలా ఇలా లేదన్నమాట. ఎంతో ఆనందిస్తున్నారు. ఆహా, ఇంత ఒకవేళ ఆలస్యమైంది అనుకున్నా కూడా ఆ వృషాచలేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప కుమారుడు లభించాడే, ఆ గుణములన్నీ తెలుస్తున్నాయి మనకి అంత చిన్న వయసులోనే. అసలు చాలా విచిత్రం. మీరు ముందు పాఠం గుర్తుంటే శివగురువుని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళందరూ, అట్లాంటి శివగురు ఆశ్చర్యపోతున్నాడు అనమాట. 2-3 ఏళ్లకే ఇంత గొప్పగా ఉన్నాడు చిన్నపిల్లవాడు. అవునులే, సాక్షాత్తు శంకరుడే అవతరించినప్పుడు ఈ మాత్రం జ్ఞానం అన్నది సహజముగానే వస్తుంది అని మళ్ళీ ఆయనే సరి చెప్పుకుంటూ ఉన్నాడనమాట. చెప్పుకుంటూ వాళ్ళందరూ అనుకుంటున్నారు కులం పవిత్రమైంది, మనది వంశం పవిత్రమైంది, ఏదో మంచి కార్యము తలబెట్టబోతున్నాడు పరమశివుడు, తన యొక్క సంకల్పం అలా ఉంటాయి అని అందరూ కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. శివగురు సజరం స్త్రినమే శిశావమృత కర్మవశస్సుతమోదిత ఉపనినీషిత సూనురపి స్వయం నహి యమోస్య కృతాకృతమీక్షతే. పాపం ఇంత ఆశపడి ఇంత సంతోషపడిన ఆ శివగురువు మటుకు ఇంకా ఉపనయనం ఎలాగన్నా చేసేయాలి శంకరాచార్యుల వారికి. ఎందుకంటే అన్నీ భాషిస్తున్నాయి విద్యలు. అలాంటప్పుడు భాష వచ్చింది, స్పష్టత ఉన్నది, మేధాశక్తి ఉన్నది, అన్నీ నేర్చుకోగలుగుతున్నాడు, గ్రహించగలుగుతున్నాడు అన్నప్పుడు వారికి ఆలస్యం చేయకూడదు. సామాన్యులమైన వాళ్ళకి గర్భాష్టమంలో ఉపనయనం అని చెప్పారనమాట. కొంచెం మంచిగా ప్రతిభ ఉన్నది అన్నప్పుడు వాళ్ళకి 5 ఏళ్లకే చేసేస్తారు. ఇక్కడ శంకరుడు ఇంకా చిన్న వయసులోనే, అంటే 3 ఏళ్ళు అలా ఉన్నవారు బాలశంకరుడు. అప్పటికే ప్రతిదీ ఆయనకు అర్థమవుతుంది కాబట్టి అతి త్వరగా ఇంకా వారికి కర్మలలో, అంటే వైదిక కర్మలలో ప్రవేశాన్ని పెట్టాలి, చక్కటి ఉపనయనాది సంస్కారములు ప్రారంభించాలి అని 3వ ఏటనే అనుకున్నాడు శివగురు. కాకపోతే విధి అలా ఉండదు కదా, అదే చెప్తున్నారన్నమాట. కానీ యముడు మటుకు పాపం ఆ శివగురు యందు దయ చూపెట్టలేదు. అందుకే ఉపనినీషిత సూనురపి స్వయం నహి యమోస్య కృతాకృత వీక్షతే అని చెప్పి యముడు మటుకు శివగురువుని తీసుకువెళ్ళిపోయాడు ఉపనయనము చేయక ముందరే అని. పాపం శివగురువు కాలం చెందాడనమాట, కాలధర్మాన్ని అనుసరించి తను మరణించాడు అని చెప్తున్నారనమాట. అంటే గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు కొంచెం అలా అవుతాయేమో. అంటే కర్మ అన్నది మనం చెప్పలేం. పండితుడు కదా అని శాశ్వతంగా ఉండిపోవడము, లేకపోతే పండితులను కన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఉండిపోతారు అని అనుకోలేము. చూసారు ఎంత గొప్ప సంకల్పం ఉన్నది, కానీ ఆ ముచ్చట తీరకుండానే పాపం శివగురువు కాలం చెందాడనమాట. ఇహ భవేత్ సులభం న సుత్తే క్షణం న సుతరాం సులభం విభవే క్షణం సుతమవాప కథంచిదయం ద్విజో న ఖలు వీక్షితుమిష్ట సుతోదయం అని. ఇంకా ఈ అంటే ఎంత గొప్ప విషయం చెప్తున్నారంటే, ఈ సంసారంలో అసలు పిల్లలు పుట్టడం అన్నదే చాలా కష్టమైనది. అందులో వీళ్ళు కోరుకొని పుత్ర సంతానం కావాలి, గొప్పవాడై ఉండాలి, అలాగే పండితుడై ఉండాలి అని అవే. ఎందుకంటే ఇద్దరూ కూడా చక్కగా పండితులే, శివగురు ఆర్యాంబ కూడా. అలాగా కలలు కానీ ఎన్నో పూజలు చేసుకొని చక్కటి ఉపాసన చేసి మరి దీక్షగా ఉండి దేవత అనుగ్రహాన్ని పొంది కూడా పిల్లల్ని కన్నారు. అలా చేయడము చాలా కష్టం. అలాంటి వాళ్ళకి వాళ్ళు చేసిన దీక్షలు వ్రతాలు అవి పండి పిల్లలు పుట్టడం అన్నది అది కూడా చాలా కష్టమైనది. అలాంటి 2 గొప్ప గొప్ప విషయాలు సంభవించాయి.
చాలా సంతోషం. కానీ ఇంత తపస్సు చేసి ఇంత గొప్పగా ఆర్యాంబ కూడా కష్టపడి అంత గొప్ప పుత్రుని కన్నది. కానీ ఆ పుత్రోత్సాహాన్ని తనివి తీరా అనుభవిద్దాము అనుకుంటే పాపం శివగురువు లేకుండా పోయేసరికి అటు పిల్లవాడు 3 ఏళ్ల పిల్లవాడికి తండ్రి లేడు అన్నప్పుడు చాలా బాధగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే చూసారా, ఇక్కడ వైదిక కర్మ కూడా దూరం అయిపోయింది 1 సంవత్సరం. అలాగే ఆర్యాంబ తను అలాగే శివగురువుని అనుసరిస్తూ, ఎంత గొప్ప ఆర్యాంబ మనం మర్చిపోకూడదు. దేవతలు జడులు కాదు, మనుష్యుల్లాగా ఖచ్చితంగా దేవతలను ఆశ్రయిస్తే మనకి చక్కటి సంతానం కలుగుతుంది అని శివగురువును కూడా ప్రోత్సహించిన అంత గొప్ప పతివ్రత ఆవిడ. పాప ఆవిడికి అరే భర్త చనిపోయాడు అనేసరికి తను కూడా కుప్పకూలినట్టు అయిపోయింది అనమాట ఒక్కసారిగా. ఇక్కడ ఇంత గొప్ప పుత్రుడు ఉన్నాడు అని ఆనందించాలో అర్థం కావట్లేదు, అంత గొప్ప భర్త వెళ్ళిపోయాడని చెప్పి దుఃఖించాలో అర్థం కాక తనకు ఒక కష్టం వచ్చి ఏమి చేయాలో అర్థం కాకుండా అలా కుప్పకూలిపోయినట్టు అయిపోయింది ఆర్యాంబ. మృతమదీ దహదాత్మసనాద్భిః పితరమస్య శిశోర్జననీ తతః సమనునీతవతీ ధవ ఖండితాం స్వజనతా మృతిశోకహరైః పదైః అని. ఇంత కష్ట సమయంలో ఆర్యాంబకి ఏం చేయాలో తెలియక వాళ్ళ జ్ఞాతులు అంటే బంధువులు సగోత్రీయులు వాళ్ళందరినీ పిలిచి శివగురువుకి సంస్కారములన్నీ ఉత్తర సంస్కారములన్నీ చేయించడానికి కోరుకుందనమాట. వారందరూ కూడా సహాయం చేసి ఉన్నారన్నమాట ఆర్యాంబకి. అలాగే శివగురువు యొక్క సంస్కారం చేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడు కదా బాలశంకరుడు, అందుకని కొందరు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఏదో బలవంతాన ఉపనయనం చేయించేసి వాళ్ళకి అంత పిల్లలతోనే చేయించేస్తూ ఉంటారు దహన సంస్కారాలు అవి. కానీ అదంత ఉత్తమ పక్షం కాదు, అది గతి లేని పక్షంలో అలా చేయాలి తప్ప. ఇంకెలాగూ పిల్లాడున్నాడు మగవాడున్నాడు అని అందుకే అనేది ముందు సంస్కారం చేస్తే ఎప్పుడు ఏ పని వస్తుందో తెలీదు. అందుకని అలాంటి సమయంలో అశౌచంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళతో చేయించడం అది పద్ధతి అంటే అంత గొప్పగా హర్షణీయమైనది కాదనమాట. మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ చేయిస్తారు. అందుకని అవి కాకుండా ఎప్పుడు సమయం ఉన్నప్పుడే అంత సవ్యంగా ఉన్నప్పుడే సంస్కారములు అన్నవి చేసేస్తూ ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ ఏమైందంటే జ్ఞాతులు వాళ్ళని పిలిచి చక్కగా ఆ దహన సంస్కారంలో అన్నీ చేయించారు. అలాగే వచ్చిన బంధువులు వారందరూ కూడా ఆర్యాంబని పరామర్శించారన్నమాట. భర్త చనిపోయాడు. పరామర్శించడం అంటే పరము గురించి తెలుపుతూ ఉన్నారన్నమాట. అంటే శరీరము తాత్కాలికమే కదా, నీకు తెలియందే ఉంది, గొప్ప పండితుడు, ఆయనకి ఎంత గొప్ప కీర్తి ఘటించాడు, ఆయన ఈ బాలశంకరుడు రూపంలోనే తిరుగుతున్నాడని మనం భావించాలి. ఆత్మావే పుత్రనామాసి అంటారు. ఇంత గొప్ప కుమారుని కన్నాడు, ఇంత గొప్ప వేద ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు, నీవు కూడా గొప్ప పతివ్రతవు, అందుకని ఉత్తమ లోకాలు ఖచ్చితంగా వస్తాయి. పడిపోయింది శరీరం మాత్రమే తప్ప ఆ జీవుడు అన్నవాడు ఎప్పుడూ కూడా ఉత్తమ గతులకు వెళ్తాడు, ముఖ్యంగా శివగురువు. అందుకని చెప్పి నీవు బాధపడకూడదు అని చెప్పి ఈ ఉపనిషత్ ప్రతిపాదితమైన వేదాంతము దానిలో ఉన్న రహస్యములు అవన్నీ కూడా చెప్తూ ఆ పరము గురించి చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఈ శరీరం పడిపోయిందని నీవు బాధపడకు, శోకింపకు అని చెప్పి చక్కగా పరామర్శిస్తూ ఉన్నారన్నమాట. పరాన్ని అంటే పరము ఏదైతే ఉందో పరబ్రహ్మతత్వమును దాన్ని తెలుపుతూ ఉండడమే పరామర్శించడం. అంతేగాని ఏడుస్తున్న వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు ఏడవడము అది కాదు. అయ్యో పోయారా అమ్మ ఏం చేస్తావు ఇంకా అట్లా అనడం కూడా కాదనమాట. అందుకే గొప్పవాళ్ళు ఉండాలి మన కుటుంబాల్లో సంఘములలో. వారు చెప్పినప్పుడు ఆ శోకం అనేది తగ్గుతుంది, అది పరామర్శ అంటారనమాట. అలాగే ఆ పిల్లవాడిని ఇంకా నువ్వే చూసుకోవాలమ్మా, ఎంత కానుకున్నా పిల్లవాడు చిన్న పిల్లవాడు కాబట్టి నీవే ధైర్యంగా ఉంటేనే ఆ పిల్లవాడు ఇంకొంచెం అభివృద్ధికి వస్తాడు అని చెప్తూ తన బాధ్యతని మరిచిపోవద్దు అని చెప్పి బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉన్నారనమాట. అలాగా జ్ఞాతులు అలా ఉండాలి ఎప్పుడూ కూడా. ఎవరైనా చనిపోయినప్పుడు అంత గొప్పగా మాట్లాడాలి, అంతేగాని ఒకరితో పట్టుకొని ఇంకోళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటే అది పనికి వచ్చేది కాదనమాట. అందుకని అది కూడా మళ్ళీ సందర్భం చూసుకొని, ఒక నిజంగా బాధపడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక నష్టం జరిగి ఎవరో చనిపోయి మనం పోయి అప్పుడు నేరుగా వేదాంతము మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, అది చూసుకోవాలి, సమయం సందర్భం చూసుకోవాలి. ఎవరి బాధ వాళ్ళదే. మనకేదో ఆ కష్టం జరగలేదు కదా, 4 మాటలు నేను నేర్చుకున్నా కదా అని సమయం సందర్భం లేకుండా మాట్లాడే లాంటివి చేయకూడదు. అదే తెలియాలి ఎక్కడ ఎలా ఎప్పుడు ఎవరు మాట్లాడాలి. అందుకే కదా అంటారు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అంటే ప్రియంగా కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది, సమయం సందర్భం బట్టి ఏ మాటలు ఎలా ఎంచుకున్నాము. అవతల వేదాంతం రాదు, అప్పుడు ఇంకేం చెప్పాలి అన్నది సరిగా తెలియాలన్నమాట. ముందు తెలుసుకుంటే ఏం మాట్లాడతామో తెలుస్తాం. అందుకని కృతవతి మృతచోదితమక్షమా నిజజనైరపి కారితవత్స్యసౌ ఉపనినీషురభూత్సుతమాత్మనః పరిసమాప్య చ వత్సరదీక్షణం. తర్వాత ఆర్యాంబ తన భర్త చనిపోయాక సంస్కారములన్నీ కూడా
చక్కగానే తన బాధ్యతగా దగ్గరున్న జ్ఞాతుల సహాయంతో అన్నీ చేయించుకుంది. ఆ పనులు ఉత్తర కర్మలన్నీ కూడా చేయించి మిగతావన్నీ కూడా ఆ సంవత్సరము కూడా అశౌచం పట్టి వాళ్ళు ఏం చేయాలి కార్యములు చక్కగా పితృకార్యముల్లో వారు నిమగ్నులై ఉన్నారు. తర్వాత ఏడూరు అన్న గ్రామానికి వారు అక్కడికి వెళ్ళారు అని కూడా చెప్పారు. తర్వాత అక్కడ ఈ సంవత్సరం దాటిపోయాక శంకరుడికి ఉపనయనము సంస్కారం తన మేనమామ వారి సహాయంతో అక్కడ చేయాలని పూనుకున్నదన్నమాట. ఎందుకంటే తనకి బాధ్యత తెలుసు, అందులో తన భర్త దేని గురించి తప్పించి ఉన్నాడు, చక్కగా ఉపనయన సంస్కారం చేయిద్దాం త్వరగాను, కానీ కుదరలేదు. అందుకని ఈ కార్యక్రమం అయిన వెంటనే ఆవిడ అదే పని పెట్టుకుందనమాట. ఉపనయనం కిల పంచమవత్సరే ప్రవరయోగయుతే సుముహూర్తకే ద్విజవధూర్నియతా జననీ శిశోర్వ్యధితతుష్టమనా సహ బంధుభిః అని చక్కగా శివగురు ఇల్లాలైన ఆ ఆర్యాంబ వారి యొక్క జ్ఞాతులని అంటే సగోత్రుల్ని వాళ్ళని పిలిచి ఆ బంధువులందరినీ పిలిచి కూడా అంటే ఇంట్లో అంతటి కష్టం వచ్చింది కదా, శివగురువు చనిపోయాడు. అందుకని తర్వాతి కాలంలో మళ్ళీ ఒక మంచి సంఘటన ఒకటి జరగాలి, మంచి శుభకార్యం ఒకటి జరగాలి అని చెప్పి తన బాధ్యత కూడా తను గుర్తు తెచ్చుకుని ఆ బాలశంకరుడికి ఉపనయనం చేద్దాము అని చెప్పి మంచి ముహూర్తము పెట్టించి 5 ఏళ్ళ అంటే 5వ ఏటకే ఆయనకి ఉపనయన సంస్కారము చక్కగా జరిపించినది ఆ ఆర్యాంబ.